ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే స్వయంగా నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట సమీపంలో 2 రోజుల క్రితం జరిగిన న్యాయవాది హరిప్రసాద్ హత్య కేసులో 2 కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగుకొచ్చిన వివరాల ప్రకారం పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకు హత్యకు గురైన లాయర్ భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న లాయర్ తరచూ భార్యతో గొడవ పడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం. ఈ పరిణామాలతో లాయర్ను అడ్డు తొలగించుకోవాలని వెంకట కోటయ్య కుట్ర పడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు సహకరించినట్టు వెల్లడైంది. ఇందుకోసం 5 లక్షలు తీసుకొని హత్యలో సహకరించినట్లు సమాచారం. సో ఈ కేసులో ఇద్దరిని చిలకలూరిపేట పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇక పల్నాడు జిల్లాలో ఇటీవల పోలీసులపై వస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్త నుంచి వేరు చేసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా అనంతరం ఆమెను తండ్రి మేనమామ హత్య చేశారు. ఈ కేసు గత వారం మాచర్ల రూరల్ సిఐని ఈ కేసులో సస్పెండ్ కూడా చేశారు. అదేవిధంగా ప్రేమ జంటలను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో మాచర్ల ఏఎస్ఐని ఐజీ గారు నిన్న సస్పెండ్ చేశారు. వరుసగా పోలీసులపై నేర ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో పల్నాడు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చేసుకోవడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రజల దగ్గర నుంచి. నిజంగా ఇటు చిలకలూరిపేట వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని న్యాయవాదిని బంధువైన కానిస్టేబుల్ స్నేహితుడి సాయంతో హత్య చేశాడు. ఆదివారం రాత్రి డిఎస్పీ హనుమంతరావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎడవల్లి సమీపంలో చిలకలూరిపేట వచ్చే రోడ్డు పక్కన పొలాల్లో ఒక వ్యక్తి నిర్జీవంగా పడి ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. సో వాళ్ళు పరిశీలించి ఒంగోలు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్గా, ఇతని వయసు 37 ఏళ్ళు, అతన్ని గుర్తించారు. ఇతని భార్య నాగజ్యోతి బల్లికురవ మండలం వేమవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉసత్తి వెంకట కోటయ్యకు, ఈయన ఎస్పీ ఆఫీసులో పనిచేస్తారు ఈ వెంకట కోటయ్య, ఆయనకు మరదలు వరుస కావడంతో పెళ్లికి ముందే వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. తన భర్త రోజు మద్యం తాగి తిడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె బావైనటువంటి వెంకట కోటయ్య, కానిస్టేబుల్ ఉన్నారు కదా ఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ వెంకట కోటయ్య చెప్పింది. దీంతో అతని అంతమొందించేందుకు గుంటూరులో తనకు పరిచయం ఉన్న కొండారెడ్డి శ్రీనివాసరావును కలిసి సహకరించమని కోరాడు. అతను అంగీకరించాడు. ఇద్దరూ కలిసి న్యాయవాది హరిప్రసాద్ని నరసరావుపేట పిలిపించి అక్కడ మద్యం కొనుగోలు చేశారు. అనంతరం కోటప్పకొండ రోడ్డు వైపు వచ్చి ఎన్ఎస్పి కాలువ వద్ద కూర్చొని ముగ్గురు మద్యం తాగారు. అక్కడ నుంచి ఎడవల్లి సమీపంలో జనసంచారం లేని ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాలకృత్యాల కోసం వాహనాలు ఆపారు. హరిప్రసాద్ స్కూటీ దిగి రోడ్డు అంచున నిలబడ్డారు. సో వెంటనే ఈ యొక్క ఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కోటయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో కానిస్టేబుల్ ఇద్దరు కలిసి హరిప్రసాద్ని రాడ్డుతో తలపై గట్టిగా కొట్టారు. సో తీవ్ర గాయాలవ్వడంతో న్యాయవాది కింద పడ్డాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడిపై స్కూటీ పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ పర్యవేక్షణలో చిలకలూరిపేట గ్రామీణ సిఐ సుబ్బానాయుడిని ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ కుమార్ ఒక్క రోజులోనే నిందితులను పట్టుకున్నారు. కేసును ఛేదించిన సిఐ ఎస్ఐలు సిబ్బందిని అండ్ ఎస్పీ అభినందించారు. నిందితుడైన కానిస్టేబుల్ అయితే కోటయ్య ఉన్నారో ఎస్పీ కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ కేసులో కానిస్టేబుల్ నిందితుడిని అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయవాదిని హత్య చేసింది బంధువైన కానిస్టేబులే. సో ఇలాంటి ఘటనలు పల్నాడు వేదికగా పోలీసులే డైరెక్ట్గా నేర కార్యకలాపాలకు పాల్పడటం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఆందోళన వ్యక్తమవుతుంది. కాపలా కాయాల్సిన వాళ్లే హంతకులుగా మారితే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం పరువు హత్య జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క చౌడేశ్వరిని ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దీంతో మాచర్ల సిఐతో అయితే చౌడేశ్వరి వాళ్ళ నాన్న మా కూతురు నాకు ప్రాణాలతో కావాలి అని చెప్పి మాచర్ల సిఐతో వెంకటరత్నం
ఆయన పేరు. సో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నారు. దాదాపు 25 లక్షల రూపాయల డీల్. మా అమ్మాయిని సజీవంగా ప్రాణాలతో అప్పగించాలనే డీల్. దాంట్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత చౌడేశ్వరి వాళ్ళ హస్బెండ్తో మాచర్లలో ఉంది. ఆవిడ లొకేషన్ ట్రాక్ చేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అట్లీస్ట్ కౌన్సిలింగ్ కూడా, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిలీజ్ అయింది. సో కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా కనీసం. సో ఇటు అమ్మా నాన్న లేచిపోయారు, వెళ్ళిపోయారు కాబట్టి అమ్మ నాన్న చాలా ఇదిగా ఉంటారు. సో వీళ్ళకి, ఇటు తల్లిదండ్రులకి, చౌడేశ్వరి వాళ్ళ భర్తకి అట్లీస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా అప్పగించేశారు. కేసు కూడా క్లోజ్ చేయలేదు. కనీసం సంతకాలు కూడా పెట్టించుకోకుండా ఆ అమ్మాయిని డైరెక్ట్గా పంపించేశారు. ఏది? ఈసీఐ 25 లక్షల రూపాయల కోసం చేస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చౌడేశ్వరి వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ మేనమామ ఇద్దరూ కలిసి పరువు తీసిందని ఆ అమ్మాయిని అక్కడికక్కడే అతి దారుణంగా వాళ్ళ ఇంట్లో చంపేశారు. ఆ రోజున సిఐ కూడా లీవ్లో ఉన్నాడు, కావాలని లీవ్లో ఉన్నాడు సిఐ, ఎందుకంటే అతని మీదకి ఎక్కడన్నా వచ్చిద్దామని చెప్పి. సో ఇలాంటి సంఘటనలు మాచర్ల అడ్డాగే జరుగుతున్నాయి. అండ్ 3 రోజుల క్రితం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ వార్త గురించి. 3 రోజుల క్రితం మాచర్లలోని కొన్ని టూరిస్ట్ యాక్టివిటీస్ కేంద్రాలు కొన్ని ఉన్నాయి. సీనరీ కోసం, లేకపోతే వీకెండ్లో వచ్చి కాసేపు ఒక గంట ప్రేమికులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇలా కాస్త చిల్ అయ్యే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్లో మాచర్ల ఏఎస్ఐగా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఏదైతే జమ్మలమడుగుకు చెందిన, అదే మాచర్ల మండలంలోని జమ్మలమడుగుకు చెందిన ఆటో డ్రైవర్తో ఆ యొక్క లవర్స్ కొంచెం సన్నిహితంగా ఉన్న పిక్స్ కానీ, వాళ్ళు రొమాన్స్ చేసుకునే వీడియోస్ కానీ, లేకపోతే వాళ్ళు సాన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాక్షాత్తు ఏఎస్ఐ. ఇతనిపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే కరెక్ట్గా పల్నాడు హైవేలో, మాచర్ల దగ్గరికి వచ్చే పల్నాడు హైవేలో టోల్ వసూలు చేస్తున్నారు. కావాలని టోల్, కొత్త టోల్ అనమాట వీళ్ళు. ఏంటంటే వీళ్ళ నాన్న ఏఎస్ఐ కాబట్టి వాళ్ళ కొడుకు వెళ్ళి రోడ్డు మీద లారీ లాపి ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక 200 ఇవ్వండి అని చెప్పి అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నాడు. ఆ ఘటనలో 4 చనిపోయారు. అప్పుడే ఈ యొక్క మాచర్ల ఏఎస్ఐగా ఉన్నటువంటి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి. తండ్రి ప్రోద్బలంతోనే కొడుకు ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడని చెప్పి కేసు నమోదైంది. సో అలాంటి ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తికి మాచర్ల ఏఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. సరే, వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేసుకొని ఆ డిస్కషన్స్ పెట్టి ఇకపై అలాంటివి చేయను అని చెప్పి అప్పట్లో ఒక మెమో కూడా జారీ అయ్యేదే, కానీ లాస్ట్ మినిట్లో మెమో జారీ అవ్వలేదు. సో ఇప్పుడు అలాంటి ఏఎస్ఐ శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అయితే లవర్లు వస్తారో, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక ఆంటీ, ఒక అంకుల్, వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళని తన కామ కోరికలు తీర్చాలంటూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సో ఓవరాల్గా ఇక్కడ హరిప్రసాద్ని చంపడం వెనుక, లాయర్ హరిప్రసాద్ని చంపడం వెనుక 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. పక్కా ప్లాన్ వేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా తాగడానికి రమ్మని పిలిచి మద్యం మత్తులో ఆ లాయర్ హరిప్రసాద్ని చంపేశారు. ఇలాంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతున్నాయి. సో పోలీసులే, కాపలా గాయాల్సినటువంటి పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ప్రజల్లో ఇంకా ఎలాంటి గౌరవం ఉంటుంది వాళ్ళపైన? సో మీరేమనుకుంటున్నారు ఈ ట్విస్ట్ గురించి? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.